I'll say this many times. A man who says lanja calls another person kodja, because these are words that we have been hearing so much. My husband has been called a kak. And all of these, even worse, I think Telugu, boothulu, that I really don't understand. But nenu ipudu vini lanja ani ఈ తెలుగు సోషల్ మీడియాలో నన్ను చెప్పి అని దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నన్ను అయ్యో మీరు లంచ్ ఆడేశారు అని నేను కూర్చొని ఏడవట్లేదు. ఇట్స్ నాట్ దట్. హౌఎవర్ దీస్ మెన్ యాక్చువల్లీ క్రాస్డ్ అ లైన్ టుడే. ఇది మీ సభ్యత, ఇది మీ. దయచేసి పిల్లలు, గర్ల్స్, అండ్ ఐ నో దిస్ ఇస్ నాట్ ఆల్ మెన్, దిస్ ఇస్ అ సెక్షన్ ఆఫ్ మెన్ విచ్ ఇస్ వెరీ లౌడ్, వెరీ ఇగ్నరెంట్, వెరీ వైలెంట్ అండ్ వెరీ అబ్యూసివ్. ఇలాంటి వాళ్లతో దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి. బికాస్ పీపుల్ హు ఆర్ వైలెంట్ లైక్ దిస్ వర్బలీ ఆర్ ఏబుల్ టు పుట్ దర్ ఓన్ నేమ్స్ అండ్ బిహేవ్ లైక్ దిస్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళ వాయిస్, వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్గా ఇన్ని నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి. దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ any human being who says anything about any of this or on these lines. If this person is in your friend circle, if this person is in your family, if this person is somebody that you think you may marry, I would just definitely say, ఈ స్పేసెస్ లో కూడా చెప్పారు కదా, డివోర్స్ లో తీసుకున్నారు. ఇలాంటి మనుషులతో డివోర్స్ తీసుకోవాలి. ఈ మనుషులతో ఏం పెట్టుకోకండి, వీళ్ళ ఫ్యామిలీస్ తో ఏం పెట్టుకోకండి. Not blaming their families, but I'm generally saying their social circle. That social circle can be anybody. Whoever had the sort of influence for these men to behave like this, these sort of abusive people can also be women. Victim blamers are also. ఇలాంటి మనుషులు మంగళసూత్ర కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి, వీళ్ళ పేరెంట్స్ రిచువల్స్ చేస్తే ఏంటి, పూజలు చేస్తే ఏంటి, కార్తీక పౌర్ణమి వ్రతం ఉంటే ఏంటి. నేను కూడా ఇవాళ గుడికి వెళ్ళాను, కార్తీక పౌర్ణమి దీపం వెలిగించాను. బట్ ఇలాంటి వాళ్ళు అబ్సల్యూట్లీ ఈ గాలితో కలిసిపోవాలని నేను నిజంగా ఇవాళ దేవుడిని కోరుకుంటున్నా. మే ఎవ్రీ గర్ల్ బీ సేఫ్ ఫ్రమ్ సచ్ మెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. This is the tweet from Kishan on Twitter. I want to show you what this man particularly has a problem with. I pray that every woman gets justice and every offender gets vanquished. And he says, do you ever wish on any other religious festivals this way? Yes, my prayers, my fasting, my religion, and I pray for something in my way. So apparently, according to this guy, I should not pray that other girls and children should be safe, and he has a problem with this, and he says, I deserve every bit of the hate. So I keep repeating, these men are the kind of people that you need to be very, very